జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, రేషన్ మాఫియాకి గాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం, ఆయన జైలు జీవితం అనుభవించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్టు కేంద్రంగా ఆయన రేషన్ మాఫియాకి తెరలేపి కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, ఈ కేసులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం, ఆయన జైలు జీవితం అనుభవించడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు రేషన్ కుంభకోణం అనేది పక్కా అండి. కాకినాడ కేంద్రంగా జరుగుతుందనేది ఇంకా పక్కా. ఇది ఒక మాఫియా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ మాఫియా నడిచింది. ఇది వాళ్ళ కొత్తగా వచ్చింది అయితే కాదు, గత కొంతకాలంగా జరుగుతుంది. మెయిన్గా కాకినాడ బేస్డ్గా మీరు చెప్పిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందులో పాత్రధారిని. అప్పటి నుంచి కూడా మారు మోగుతున్నా కూడా ఎందువల్ల కానీ ఆయన మీద ఆ సబ్జెక్ట్ మీదే కేసు అనేది జరగలేదు. ఇప్పటికి అనేక సార్లు రేషన్ బియ్యాన్ని అక్కడ దగ్గరలో ఉన్న రైస్ మిల్లో ఫైన్ బియ్యంగా మార్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎఫ్సిఐ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి అనేక సార్లు పట్టుకున్న మాట వాస్తవం. కాకినాడ పోర్ట్ నుంచి వెళ్తున్న ఎక్కువ క్వాంటం, అధిక మొత్తంలో వెళ్ళే అంశాల్లో ఈ చౌక ధర బియ్యాన్ని పాలిష్ పెట్టి ఫైన్ వెరైటీగా మార్చి పంపుతున్న దందా జరుగుతున్న మాట చాలా కాలంగా వాస్తవమైన విషయం. ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణమే కానీ మామూలు వేల టన్నుల బియ్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ 75,000 టన్నుల పైన వెళ్ళినట్టు ఒక రఫ్ అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీజ్ చేసింది. అవును, మొన్న నాదెళ్ల మనోహర్ గారు అంతకుముందు కూడా జరిగినాయి. అంతకుముందు రైస్ మిల్లుల్లో కూడా పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ఆడుతున్న రైస్ మిల్లులను పట్టుకున్నారు. అవన్నీ ఆడిని ఏమి ఇక్కడ వాడటం. అవి కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్గా వెళ్ళిపోతున్నాయి ఫైన్ రైస్ కింద. ఇప్పుడు ఫైన్ రైస్ కింద రాష్ట్ర ప్రభుత్వమే కనుక ఎక్స్పోర్ట్ చేస్తే ఎవరు ఆక్షేపించాల్సిన అంశం ఏం లేదు. అది వ్యాపారం. రాష్ట్ర ప్రభుత్వమే కనుక మిల్లు ఆడిచ్చి ఆ ఫైన్ బియ్యం వ్యాపారం చేస్తే లేదు, వాళ్ళు రైస్ మిల్లర్స్ కూడా పర్మిట్ తీసుకుని పంపించుకున్నా అది వేరే మాట. కానీ ఈ చౌక బియ్యం నుంచి ఇటు రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని మళ్ళించి ఈ విధమైన మధ్యవర్తులుగా వీళ్ళు బాగుపడుతున్నారు. అటు పేదలకి అందట్లేదు, ఇటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం లేదు. కానీ దీన్ని పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుని ఇది ఒక పెద్ద ప్రధాన వ్యాపారంగా చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది కుంభకోణం లేదనే మాట కానీ మాఫియా లేదని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చెప్పరు. సివిల్ సప్లైస్ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫాదర్ ఉన్నారు. అలాగే ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి కూడా వీళ్ళ బంధువు, వీళ్ళ సోదరుడే వాటన్నింటికి కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున రేషన్ మాఫియాకి, రేషన్లో అవకతవకలకి పాల్పడ్డారు. అతి తక్కువ ధరకి రేషన్ని విక్రయించి దాన్ని పాలిష్ పట్టించి విదేశాలకు ఎక్కువ ధరకి విక్రయించేవారు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి మీద ఇప్పటికీ జరుగుతుందండి. ఆ బిజినెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, అదేం ఆగదు, నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఎవరికి వెళ్ళాల్సిన అమౌంట్లు వాళ్ళకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? అంతెందుకు, మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగి పట్టాభి ఇంటి మీద జరిగి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగితే ఈ మూడు తీవ్రమైన విషయాలే కదా. ఒక పార్టీ, రాజకీయ పార్టీ కార్యాలయం మీద, ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి విశృంఖలంగా విధ్వంసానికి పాల్పడ్డారంటే అది ఒక పరాకాష్ట. అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికే భద్రత లేదంటే వ్యక్తిగతంగా ఉండే ఇతర పార్టీల మీకు భద్రత ఏముందండి? దానికి తోడు విజయవాడ లాంటి నడి పట్టణంలో ఉన్న పట్టాభి మీద ఆయన
తెలుగుదేశం స్పోక్స్ పర్సన్గా విమర్శలు చేస్తున్నాడని ఒక భయోత్పాతం కలిగించడం కోసం అది చేశారు డిమాన్స్ట్రేషన్. ఇది కూడా దీనికి వెనకాల TV9 అనే ఒక సంస్థ ఉందని ఇవాళ దీన్ని మొత్తం స్కెచ్ చేసింది వాళ్ళ రిపోర్టరు వాళ్ళ ఎడిటర్ అనేది బయటకు వచ్చిన అంశం. ఆ కేసుని ఎలా మాఫీ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవునండి మా పార్టీ నన్ను తిరిగితే మా వాళ్ళకి బీపీ వచ్చింది, బీపీ వచ్చి చేశారేమో అనగానే దాని అర్థం ఏంటి, పోలీసులు మూసేయండి అని, అదో పెద్ద ఇష్యూ ఏంటి మీకేం పని లేదా అని, దాంతో దాన్ని ఆ రోజు పక్కన పెట్టేశారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేయటం కానీ ఫాలోఅప్ చేయటం జరగలేదు. ఇప్పుడు తీస్తుంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఒక మాఫియా టీవీ వాళ్ళు కూడా ఇలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేయడానికి అక్కడ రిపోర్టరు రజనీకాంత్ ఇక్కడ ఎడిటర్ ఉన్నాడని పోలీసు పరిశోధనలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఎంత తెగించారో చూడండి. ఇంకా పైగా ఆ టీవీ రిపోర్టర్ కారులో కూర్చుని దేవినేని అవినాష్ ఎవరైతే ఆ దాడికి మనుషులను పంపాడో స్కెచ్ చేసింది టీవీ వాళ్ళు. ఈ అమ్మాయి పేరు విజయవాడ TV9 రిపోర్టరు హసీనా రజనీకాంత్ ఆ కారులోనే కూర్చుని వీళ్ళు స్కెచ్ చేశారు హసీనా. అయితే ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్న అంశాలు. అసలు విజయవాడ లాంటి ఒక రాజధాని కేంద్రంలో ఒక టీవీ రిపోర్టరు ఆమెకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా వెనకాల లేదు ఒకప్పుడు. ఇవాళ ఈ అధికార పార్టీలో బాగా ప్యాకేజెస్ తీసుకుని ఆమె వాళ్ళ ప్రతిపక్షాలకి స్కెచ్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఇవాళైనా అటువంటి వాళ్ళని కనుక సరైన స్థానంలో ఉంచకపోతే రేపు ఇంకా మనుషులకు కూడా వేస్తారు, ఇంకా రాజకీయ నాయకులకు కూడా వేస్తారు. పార్టీ మీద వేసి పార్టీ ఒక నాయకుడి మీద స్కెచ్ చేశారు, అది ఇంతవరకు దాడి వరకే. ఇది రేపు మనుషులు తీసే ప్లాన్ కూడా వేయగలరు వీళ్ళు. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్స్ చేసుకుని కుటుంబ సభ్యులకు పలకరించడానికి ఢిల్లీ వెళ్ళగలిగేటంత స్థాయికి ఎదిగారంటే వీళ్ళ మూలాలు ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ సంపాదించారు ఇంత డబ్బులు బయటికి రావాల్సిన అవసరం ఉందండి. ఇది కూడా నేను ఒకటే చెబుతున్నా, మీడియాలో కూడా ఒక మాఫియా తయారవుతుంది. అది రాజకీయాలకి ప్యారలల్గా పెరుగుతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఈ రాజకీయ నాయకులతో ఉన్న చనువును ఉపయోగించుకుని డబ్బుగా మార్చుకుని ఈ డబ్బుతో ఇలాంటి క్రిమినల్ స్కెచెస్ చేస్తున్నారంటే వాళ్ళని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలి, ఇతర వాళ్ళకి కూడా భయం అనేది రావాలండి. ఇప్పుడు ఏంటి సార్ ఈ రేషన్ మాఫియాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు, ఇప్పుడు విచారణ కూడా జరుగుతోంది. ఆ విచారణ కనుక పూర్తయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం, ఆయన జైలు జీవితం అనుభవించక తప్పదనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒకటి కృష్ణ గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఏమన్నా అబౌవ్ కాన్స్టిట్యూషన్ ఆయన మనలో మాట. ఇప్పుడు డబ్బుగా సంపాదించాడు, నో డౌట్. ఎంత సంపాదించినా కూడా చట్టానికి లోబడే ఉండాలి తప్ప నేను కొన్ని వందల వేల షిప్పుల చౌక బియ్యాన్ని ఫైన్ బియ్యంగా ఎక్స్పోర్ట్ చేశాను అంటే అదేమన్నా పెద్ద ఘనకీర్తి కలిగిన విషయం. డబ్బుగా నీకు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటంలో 50 కోట్లు విలువ చేసేటువంటి కొన్ని వేల టన్నుల బియ్యాన్ని అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీజ్ చేసింది ఒక వారం రోజుల క్రితం. మనోహర్ గారు వెళ్ళి ఆ గోడౌన్లో అలాంటి అనేక సార్లు వెళ్ళి కృష్ణ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు దాని నుంచి గడించి ఉండొచ్చు. దీన్ని మనం అంచనా వెళ్ళాం. ఇప్పుడు అది ఎవరన్నా నేను చెప్పా ఫస్ట్ మాటగా మీతో చెప్పింది ఏంటి, అది జాతీయ స్థాయిలో జరుగుతున్న కుంభకోణం. అదేం చిన్నది కాదు. కాకినాడ పోర్టును ఉపయోగించుకుంటుంది ఇవాళ కొత్త కాదు. గత కొంతకాలంగా ఎగుమతి అవుతున్న ప్రధాన అంశాల్లో రేషన్ బియ్యాన్ని ఫైన్ బియ్యంగా మార్చి చేస్తున్న వ్యాపారం ఇది గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది, కొన్ని సంవత్సరాలుగా. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పదలుచుకోవాలా, అన్ని ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. ఆ వ్యక్తులే అన్ని ప్రభుత్వాల్లో జరిగింది. ఇవాళ ఏం కొత్తగా ఈ 5 ఏళ్లలో జరిగిందని కూడా చెప్పడం తప్పు. అదే వ్యక్తి అదే పోర్టు షిప్పులు మారి ఉండొచ్చు. ఓకే, ఒకసారి ఒక షిప్లో వెళ్ళి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇక షిప్పుల్లో వీళ్ళు విదేశాలకు తరలిస్తానే ఉన్నారు బియ్యాన్ని. కాకినాడ పోర్టుని ఆయన శాసించే స్థాయిలో ఉంటాడండి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ పోర్టుని శాసించే స్థాయిలో ఉంటాడంటే మీరు అర్థం చేసుకోండి ఆయన బలం ఏంటి, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది. ఆయన కాకినాడకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కూడా తుక్కుగా తన్నాడు ఆయన, ఎవరు ఏం చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే మామూలుగా కాదు.
అది కూడా ఒక రాజకీయ పార్టీ కదా. ఇవాళ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా తన బలాన్ని చూపించాలి. ఇట్లాంటి వాళ్ళని అణిచివేసేటప్పుడు ఇవాళ ఈ పార్టీ కూడా తెలుగుదేశం కూడా ఏం చేయలేకపోతే ఎవడేం చేయలేరు. ఇక రేపు రాబోయే పార్టీలు కూడా ఏం చేస్తాయని మనం అనుకోలేము. ఇప్పుడు మీరు అడిగారు చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అంటే నిజమే, చంద్రశేఖర్ రెడ్డిని కూడా అనలేదు, చంద్రశేఖర్ రెడ్డి ఇక జైలు జీవితం అనుభవించక తప్పదా అని. అంటే నేను మిమ్మల్ని తప్పట్లేదు, చాలా మందికి అభిప్రాయం వచ్చేసింది చంద్రశేఖర్ రెడ్డిని ఎవడో ఏమి కాకినాడలో పీకలేరు, అసలు ఆయన దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిందే. ముద్దగడ్డ పద్మనాభం గారు కూడా ఆయన విషయంలో భంగపడ్డాడు. ఆయన దగ్గర తీసుకొచ్చి నేను ఫండ్స్ తీసుకుని మీ అందరికి ఉప్మాలు వండి పెట్టానని అంటే ఉప్మా పద్మనాభరెడ్డి అని పద్మనాభం అన్నారు, ఇప్పుడు పద్మనాభరెడ్డి అయ్యాడు. అది అనొద్దు నన్ను, నేను మర్యాదకు పెట్టాను మీ అందరికీను, అది మా సంస్కారం, అంతేగాని నేను ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన్ని నేను ఉప్మా పద్మనాభం అంటున్నారు, ఉప్మా పద్మనాభం అని కూడా పాపం వాపోయాడు. అవును, ఒక రకంగా అన్నెసరిగా ఆయన బదనాం అయ్యాడు అతని విషయంలో.